బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుంది. ఉపరితల ద్రోణి దట్టంగా వ్యాపించి ఉండడంతో తమిళనాడుకు సరిహద్దున ఉన్న రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమల, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతం కావడంతో పాటు చల్లటి గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో చలికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలోని దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉంటుందన్నారు. సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడులో 24.6, తిరుపతి జిల్లా తడ 16.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలతో పాటు దట్టమైన పొగమంచు తిరుపతిని వణికిస్తోంది. ఘాట్ రోడ్లో ముందు వెళ్తున్న వాహనాలు, వ్యక్తులు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చలి తీవ్రత కూడా పెరగడంతో భక్తులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. విశాఖ మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. శీతల గాలులు వీస్తుండటంతో మంచు ప్రభావం కొద్దిగా తగ్గింది. కానీ చలి తీవ్రత మాత్రం కొనసాగుతోంది.